కమ్యూనిటీకి వచ్చిన వెయిట్ లాస్ రాలే మేడం. బ్యాక్ పెయిన్‌తో వచ్చాను. చాలా సఫర్ అవుతా నేను. నేను ఎప్పుడైతే ఈ కమ్యూనిటీకి వచ్చానో నేను ఫస్ట్ టైం తాగడానికి ఇబ్బంది పడ్డా గానీ, ఆ రోజు నేను చాలా అసలు నా బాడీని అబ్జర్వ్ చేస్తే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ ఇచ్చింది. ఎప్పుడైతే రిలీఫ్ ఇచ్చిందో నేను అప్పటినుంచి నేను ఇది కంటిన్యూ చేస్తాను. చాలా హ్యాపీగా ఈ రోజుకి నేను హెల్తీగా ఉన్నా మేడం. ఎందుకంటే నేను అసలు అప్పుడైతే నేను పనే చేసుకోలేను. వంట చేస్తా అంటే కూడా స్టవ్ కట్ చేసి వచ్చి పడుకోవాలి నడుము నొప్పికి, అలా ఉండేది. ఎప్పుడైతే నేను ఈ న్యూట్రిషన్ నేను యాడ్ చేసుకొని నా లైఫ్ స్టైల్ అనేది మార్చుకున్నానో, ఇప్పటి వరకు నాకు అలాంటి నొప్పి అయితే లేదు. నేను అంత సఫర్ అవ్వలేదు మేడం. నేను చాలా మంచి అంటే రిజల్ట్. మీరు వెయిట్ లాస్ కోసం రాలేదు, బ్యాక్ పెయిన్ కోసం వచ్చారా? దోమకమైంది అంతేనా మేడం? అవును మేడం. దాంతో పాటు నేను 7 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను మేడం. 7 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు, బ్యాక్ పెయిన్ ఓవర్కమ్ చేసుకున్నారు. అవును మేడం. ఎంత వయసులో మీకు బ్యాక్ పెయిన్ వచ్చింది? ఏంటి మేడం? మీకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మీ వయసు ఎంత? నాకు 30 ఉండుంటది మేడం. 30లో వచ్చింది. అప్పటి నుంచి చాలా సఫర్ అయినాను. హాస్పిటల్‌కి వెళ్ళినా, బెల్ట్ తీసుకున్నా, టాబ్లెట్లు ఇచ్చారు, కరెంట్ పెట్టించుకున్నా, ఏదేదో చేసుకున్నా. అయినా నాకు ఏడ రిలీఫ్ అయితే లేదు. నేను మా సిస్టరే, ఓన్ సిస్టరే, "నువ్వెందుకు ఇప్పుడే ఇంత సఫర్ అవుతాను? మీ పిల్లలు చిన్న పిల్లలు కదా, ఎందుకు ఇప్పుడే సఫర్ అవుతున్నావు" అని చెప్పి తీసుకెళ్ళింది మేడం. నాకైతే ఫస్ట్ డే నాకు నచ్చలేదు. కానీ సరే ఇంత చూద్దాము ఒకసారి ఇది అనేసి. ఎందుకంటే నాకు నచ్చలేదు. నేను టాబ్లెట్ అనేది వేసుకోను కాబట్టి నాకు నచ్చలేదు. కానీ ఫస్ట్ డే అయితే నేను ఫాలో అప్ చేశాను. నా బాడీ మీద అబ్జర్వ్ చేసేకాడికి నాకు చాలా రిలీఫ్. మొత్తానికైతే మీరు బ్యాక్ పెయిన్ ఓవర్కమ్ చేసుకొని 7 కేజీస్ వెయిట్ లాస్ అయ్యి ఇప్పుడు హ్యాపీ షేక్ అవుతూ మాతో మాట్లాడుతున్నారు. సూపర్ మేడం, సూపర్, కంగ్రాచులేషన్.